నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి గురించి ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. 12వ అంతస్తులో ఉన్న సైఫ్ అలీ ఖాన్ 5 BHK ఫ్లాట్లోకి దూరిన ఒక వ్యక్తి కత్తితో పలు చోట్ల పోటు వేయడంతో సైఫ్ అలీ ఖాన్ శరీరంలో 6 చోట్ల గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని తన 8 ఏళ్ల కొడుకు తైమూర్ ఆటోలో లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లడంతో డాక్టర్లు 5 గంటల పాటు ఆపరేషన్ చేసి వెన్నుముకలో ఇరుక్కపోయిన 2.5 అంగుళాల బ్లేడ్ ముక్కని తొలగించారు. ఇక అలా సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ ఈ విషయంపై స్పందిస్తూ, మా కుటుంబానికి ఇది చాలా కష్టమైన రోజు, ఈ ఘటనని జీర్ణించుకోలేకపోతున్నాం, మాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు అని చెప్పడంతో ఈ దాడి సమయంలో కరీనా ఎక్కడుందనే వార్తలు కూడా తలెత్తుతున్నాయి. నిజంగానే కరీనా కపూర్ వల్లే సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిందా? సైఫ్ అలీ ఖాన్ ఇంటి పని మనిషికి గుర్తు తెలియని వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి? కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ విడాకుల్లో ఎంతవరకు నిజముంది? కరీనా సైఫ్ అలీ ఖాన్కి 2వ భార్యగా వెళ్ళిందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. కరీనా కపూర్ ఖాన్ అలియాస్ కరీనా కపూర్. ఈమె 1980 సెప్టెంబర్ 21న మహారాష్ట్రలోని ముంబైలో ఒక కపూర్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి రణధీర్ కపూర్, తల్లి బబితా కపూర్. ఈమెకి కరిష్మా కపూర్ అనే ఒక అక్క కూడా ఉంది. ఇక ఈమె తండ్రికి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న కారణంగా బాలీవుడ్ లెజెండర్స్ అయిన తన తాత పృథ్వీరాజ్ మరియు తండ్రి రాజ్ కపూర్ సపోర్ట్తో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఈ క్రమంలోనే తనతో సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేసిన బబితానే ఆమెతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇక అలా పెళ్లి తర్వాత యాక్ట్ చేయకూడదని వీరి తాత మరియు తండ్రి కండిషన్ పెట్టడం, అందుకు బబిత ఒప్పుకోవడంతో 1971లో వీరిద్దరికి ఘనంగా పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1974లో కరిష్మా కపూర్, 1980లో కరీనా కపూర్ జన్మించారు. ఇక అలా అన్నీ బాగా సాగుతున్నప్పుడే బబిత తన కూతురు కరిష్మాని హీరోయిన్గా తీసుకురావాలనుకుంది. అందుకు తన భర్త రణధీర్ కపూర్ మరియు అతని ఫ్యామిలీ ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటికే ఇండస్ట్రీ గురించి పూర్తిగా అవగాహన ఉన్న కపూర్ ఫ్యామిలీ తమ ఫ్యామిలీ లేడీస్కి ఇండస్ట్రీ సెట్ అవ్వదని అక్కడ జెంట్స్ మాత్రమే పనిచేయాలనుకునేవారు. కానీ బబిత స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడంతో తన కెరియర్ నాశనమైందని, తనలాగే తన కూతురు అవ్వకూడదని, తను ఇండస్ట్రీలో సాధించలేనిది తన కూతుర్ల ద్వారా సాధించాలని వారిని స్టార్ హీరోయిన్ని చేయాలనుకుంది. కానీ ఈమె భర్త అందుకు ఒప్పుకోకపోవడంతో అతనితో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా కరిష్మా కపూర్ తన 16 ఏళ్లకి ప్రేమ ఖైదీ అనే మూవీతో 1991లో లాంచ్ అవ్వగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో కరిష్మా కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక అలా కరిష్మా సక్సెస్ని చూసి పెరిగిన కరీనాకి తను కూడా సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనుకుంది. కానీ ఈమె తండ్రి అందుకు ఒప్పుకోకుండా చదువులపై దృష్టి సారించామని చెప్పడంతో కరీనాకి వేరే దారి లేక తన స్కూలింగ్ని ముంబైలోని జమునాబాయ్ నర్సీ స్కూల్లో చదివింది. ఇక చదువుల్లో చురుగ్గా ఉన్న కరీనా తన 15వ ఏటకి రాహుల్ అనే తన క్లాస్మేట్తో ప్రేమలో పడి వీరిద్దరూ కలిసి మూవీస్, పార్క్, షాపింగ్ అని తిరుగుతూ ఎంజాయ్ చేస్తుండేవారు. అలా తన బాయ్ ఫ్రెండ్ కరీనాకి ఫోన్ కూడా గిఫ్ట్గా ఇవ్వడంతో తరచూ వీరిద్దరూ మాట్లాడుకుంటుండేవారు. ఇక ఈ విషయం కరీనా తల్లికి తెలిసి తన దగ్గరున్న ఫోన్ని లాక్కొని హౌస్ అరెస్ట్ చేయడంతో కరీనా తన బాయ్ ఫ్రెండ్ని చూడకుండా అతనితో మాట్లాడకుండా ఉండలేక కిటికీ నుండి దూకి ఇంట్లో నుండి పారిపోయింది. దీంతో తన కూతుర్ని ఇలా వదిలేస్తే చేజారిపోతుందని కరీనాతో మాట్లాడుతూ తనని సినిమాల్లో హీరోయిన్ని చేయాలంటే ఇలాంటి వాటన్నింటినీ వదులుకోవాలని నచ్చజెప్పడంతో కరీనాకి సినిమాలపై ఉన్న మక్కువతో తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేసుకుంది. అయినా కూడా కూతుర్ని నమ్మలేని బబిత కరీనాని బాంబే నుండి డెహ్రాడూన్లోని వెల్హామ్ గర్ల్స్ బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేపించింది. ఇక అలా ఇంటర్ పాస్ అయ్యేంత వరకు అక్కడే చదివిన కరీనా ఆ తర్వాత బాంబేకి తిరిగి వచ్చి మీతీబాయ్ కాలేజీలో బీకామ్ డిగ్రీలో జాయిన్ అయింది. ఇదిలా ఉంటే అప్పటికే కరిష్మా కపూర్కి హీరోయిన్గా సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో బబిత తన రెండో కూతురు కరీనాని సినిమాల్లో లాంచ్ చేయాలనుకుంది. ఈ క్రమంలోనే రాకేష్ రోషన్ తన కొడుకైన హృతిక్ రోషన్ ని కహో నా ప్యార్ హై అనే మూవీని భారీ బడ్జెట్ తో చేస్తున్నాడని తెలుసుకున్న బబిత రాకేష్ రోషన్ ని కాంటాక్ట్ అవ్వగా అందుకు అతను కపూర్ ఫ్యామిలీ నుండి వచ్చే అమ్మాయిని తన సినిమాల్లో లాంచ్ చేసేందుకు ఇమీడియట్ గా ఒప్పుకున్నాడు. ఇక అలా ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయిందో కరీనా తల్లి బబిత లేనిపోని కండిషన్స్ ని పెట్టడం, అన్ని చోట్ల ఏదో ఒక గొడవ చేయడంతో బబిత బిహేవియర్ తో విసుగు చెందిన రాకేష్ రోషన్ 10 రోజుల షూటింగ్ తర్వాత కరీనాని ఆ మూవీ నుండి తీసేసి అమీషా పటేల్ని హీరోయిన్గా ఫిక్స్ చేసి ఆ మూవీ షూటింగ్ని కంప్లీట్ చేశారు. ఇక ఆ మూవీ 2000 సంవత్సరంలో రిలీజ్ అయి 100 కోట్లని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తల్లి కూతుర్లిద్దరూ తాము చేసిన తప్పుని తెలుసుకొని ఇతర మూవీస్లో ట్రై చేసేటప్పుడు అమితాబ్ బచ్చన్ తన కొడుకైన అభిషేక్ బచ్చన్ని జేపీ దత్తా డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడని తెలుసుకొని బబిత కరీనాని ఆ మూవీకి రెఫర్ చేయగా
అందుకు జేపీ దత్తా కరీనాని హీరోయిన్గా తీసుకోవడం జరిగింది. అలా రెఫ్యూజీ అనే మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసి 2000 సంవత్సరంలో ఆ మూవీని రిలీజ్ చేయగా జనాల్లో మంచి ఆదరణ పొంది హిట్ అయింది. ఇదిలా ఉంటే ఏక్తా కపూర్ తన తమ్ముడైన తుషార్ కపూర్ని హీరోగా లాంచ్ చేసేందుకు తెలుగులో వచ్చిన తొలి ప్రేమ మూవీని హిందీలో ముజే కుచ్ కెహనా హై అనే మూవీగా చేయగా అందులో కరీనాని హీరోయిన్గా తీసుకోవడం, ఆ మూవీ కూడా రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మళ్ళీ కరీనా తుషార్ కపూర్తోనే జీనా సిర్ఫ్ మేరే లియా అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా తనకి వచ్చిన క్రేజ్తో కరీనాకి హిందీలో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా హృతిక్ రోషన్తో యాదీన్ అనే మూవీ చేయగా ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే అప్పటికే హృతిక్కి పెళ్ళైన ఈ మూవీ షూటింగ్ టైంలో వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా కరీనాతో కలిసి కభీ ఖుషీ కభీ గమ్, ముజ్సే దోస్తీ కరోగే, మేనే ప్రేమ్ కి దివానీ హూ అనే మూవీస్ చేస్తూ వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి విషయం హృతిక్ రోషన్ భార్య సుజేన్ కి తెలిసి తన తండ్రికి ఇన్ఫార్మ్ చేయగా అతనికి అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్స్ తో మంచి కాంటాక్ట్స్ ఉండడంతో వీరిద్దరిని ముంబై నుండి బెంగళూరు గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చి కొట్టి తిట్టి వార్నింగ్ ఇస్తూ ఇక పైన మీ రిలేషన్ కంటిన్యూ అయితే ఈ భూమి మీద లేకుండా చేస్తానని బెదిరించడంతో భయపడిన కరీనా అప్పటి నుండి హృతిక్తో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి అతనితో మూవీస్ చేయడం ఆపేసింది. ఇక ఈ బ్రేకప్తో తన కెరియర్ వైపు దృష్టి సారించిన కరీనా ఖుషి, ఎల్ఓసి, కార్గిల్, చమేలి, యువ అనే మూవీస్ చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఈ క్రమంలోనే కరీనాకి ఫర్దీన్ ఖాన్తో మంచి అండర్స్టాండింగ్ వచ్చి కొన్ని రోజులు డేట్ చేసిన ఫర్దీన్ ఖాన్ కెరియర్లో అటు ఇటుగానే ఉండడంతో 3 సినిమాల తర్వాత అతనితో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ఇదిలా ఉంటే యూత్లో మంచి క్రేజ్ ఉన్న షాహిద్ కపూర్తో కరీనా కపూర్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేస్తూ 36, చైనా టౌన్, ఫిదా, చుప్ చుప్కే అనే మూవీస్ని చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక అలా షాహిద్తో సీరియస్ రిలేషన్లో ఉన్న కరీనా తను చేయబోయే మూవీలో కెరియర్ డౌన్లో ఉన్న బాబీ డియోల్ హీరోగా ఉండడంతో ఆ మూవీ డైరెక్టర్ ఇమ్తియాజ్ అలీకి చెప్పి షాహిద్ కపూర్ని హీరోగా రికమెండ్ చేసింది. దీంతో ఆ డైరెక్టర్కి వేరే దారి లేక ఆ మూవీలో బాబీ డియోల్ని హీరోగా తీసేసి షాహిద్ కపూర్ని హీరోగా ఫిక్స్ చేశాడు. ఇక అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వీరిద్దరూ ప్రైవేట్గా బెడ్రూమ్లో ఉండే విజువల్స్ని షాహిద్ తన మొబైల్లో రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇక అలా జబ్ వి మెట్ అనే మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు షాహిద్ కి కరీనాకి స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టిందనే చెప్పొచ్చు. ఇదే టైంలో వీరి ఎంఎంఎస్ వీడియో కూడా లీక్ అవ్వడంతో వీరిద్దరి రిలేషన్ గురించి అన్ని చోట్ల హల్చల్ అయింది. దీంతో కరీనా షాహిద్తో గొడవపడి తను కావాలనే ఆ వీడియోని రిలీజ్ చేసి తన పరువుని తీసేందుకు చూశాడని, ఆ వీడియోతో తన ఫ్యామిలీ పరువు అంతా పోయిందని వాపోయింది. అలా ఈ కోపంతోనే కరీనా షాహిద్తో బ్రేకప్ చేసుకొని తమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ హీరోలుగా, కరీనా కపూర్ హీరోయిన్గా తషన్ అనే మూవీ చేసేటప్పుడు కరీనాకి సైఫ్ అలీ ఖాన్తో మంచి పరిచయం పెరిగింది. ఇక సైఫ్ అలీ ఖాన్ పటోడి అంటే రాజవంశానికి చెందిన వారసుడై ఉండి ఇతనికి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. అలా హీరోగా సక్సెస్ఫుల్ గా ఉన్న సమయంలోనే అప్పట్లో టాప్ హీరోయిన్ అయిన అమృతా సింగ్ ని పెళ్లి చేసుకోవడంతో వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే 2 పిల్లలు కూడా జన్మించారు. ఇక అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగిన సైఫ్ అలీ ఖాన్ కి విద్యాబాలన్తో ఉన్న ఎఫ్ఐఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ కన్నా అమృత 12 ఏళ్లు పెద్దదవ్వడంతో వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరక తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇక ఈ గొడవలతో విసుగు చెందిన సైఫ్ అలీ ఖాన్ అమృతా సింగ్ కి విడాకులు ఇచ్చేసి విద్యాబాలన్తో ఉన్న రిలేషన్ ని కంటిన్యూ చేశాడు. కానీ వీరి రిలేషన్ కూడా ఎక్కువ రోజులు నిలవలేదనే చెప్పొచ్చు. అలా ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ మోడల్ రోజా కాట్లాన్తో కూడా 5 ఏళ్లు డేట్లో ఉండి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ వీరికి కూడా ఒక స్టేజ్ లో అండర్స్టాండింగ్ కుదరక విడిపోయారు. ఆ తర్వాత కోమల్ రిజ్వీ అనే ఆమెతోనూ డేట్ చేయగా అదే టైంలో కరీనా కపూర్ తో సైఫ్ అలీ ఖాన్ కి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా కోమల్ రిజ్వీతో సైఫ్ అలీ ఖాన్ బ్రేకప్ చేసుకున్నాడు. ఇక అలా స్టార్ హీరోయిన్ గా ఉన్న కరీనా కపూర్ ని ఇంప్రెస్ చేసేందుకు సైఫ్ అలీ ఖాన్ తన చేయిపై కరీనా పేరుని టాటూ వేసుకొని మీడియాలో కనిపించడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు హల్చలయ్యాయి. అందుకు తోడు సైఫ్ అలీ ఖాన్ కి మంచి బ్యాక్గ్రౌండ్ తో పాటు పలుకుబడి కూడా ఉండడంతో కరిష్మా కపూర్ సైఫ్ అలీ ఖాన్ ని మిస్ చేసుకోకూడదని కరీనాకి చెప్పడంతో అప్పటి నుండి వీరి రిలేషన్ మరింత స్ట్రాంగ్ అయిందనే చెప్పొచ్చు. ఇక వీరిద్దరూ 2008 నుండి డేట్ చేస్తూ లివింగ్ టుగెదర్ లో ఉండడంతో మంచి అండర్స్టాండింగ్ కుదిరి 2012లో కరీనాని ముస్లిం మతానికి కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఇది చూసిన చాలా మంది నెటిజన్లు సైఫ్ అలీ ఖాన్ లేడీస్ మ్యాన్ అయినా కరీనా కపూర్ అతని డబ్బు కోసమే అతన్ని పెళ్లి చేసుకుందని, వీరి రిలేషన్ ఎక్కువ రోజులు ఉండదని, త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ తన అక్క కరిష్మా కపూర్ లాగే తన లైఫ్ కాకూడదని, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కరీనా కపూర్ తన భర్తని వదులుకోకూడదని డిసైడ్ అయి మంచి బాండింగ్ ని ఏర్పరచుకుంది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2016లో తైమూర్ అనే కొడుకు, 2021లో జహంగీర్ అనే రెండో కొడుకు జన్మించారు.
ప్రేమించారు. ఇదిలా ఉంటే కరీనాకి పెళ్ళై బిడ్డ పుట్టాక కూడా కంటిన్యూస్ గా మూవీస్ చేస్తూ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగడం గమనార్హం. ఇక అలా 12 ఏళ్ల నుండి అన్ని బాగానే సాగిన రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ కరీనా మీదున్న ప్రేమతో వేసుకున్న టాటూని త్రిశూలంగా మార్చుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి విడివిడిగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారనే వార్తలు హల్చల్ అవడంతో ఈ వార్తలపై స్పందించిన సైఫ్ అలీ ఖాన్ ఇంతకు ముందు తన భార్య మాత్రమే తన లైఫ్ లో ఉండేదని, తనని మాత్రమే అమితంగా ప్రేమించేవాడని, ఇప్పుడు తమకి 2 కొడుకులు జన్మించడంతో ఆ ముగ్గురి గుర్తుగా త్రిశూలాన్ని తన భార్య సమ్మతంతోనే వేసుకున్నాడని, తమ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాడని, అలాంటి భార్య దొరకడం తన అదృష్టమని, తామిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధాలు లేవని చెబుతూ వీరి విడాకుల వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తమ పెళ్లి తర్వాత ముంబైలోని బాంద్రా వెస్ట్ లో సద్గురు శరణ్ అనే అత్యంత ఖరీదైన లగ్జరీ అపార్ట్మెంట్ లో 12వ అంతస్తులో 5 BHK ఫ్లాట్ లో ఉంటూ వస్తున్నారు. ఇక అక్కడ సెక్యూరిటీ కూడా చాలా టైట్ గా ఉండడంతో లోపలికి వెళ్లాలంటే ఎవరు పర్మిషన్ లేకుండా వెళ్ళలేరనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే జనవరి 15న కరీనా కపూర్ తన కజిన్స్ తో కలిసి సోనం కపూర్ ఇంట్లో ఒక పార్టీని అరేంజ్ చేసింది. ఇక ఈ క్రమంలోనే తన భర్త, 2 పిల్లలు ఇంట్లో ఉండటం, మరోవైపు కరీనా పార్టీకి వెళ్లి తన గర్ల్స్ టీమ్ తో ఫోటో దిగి అందుకు గర్ల్స్ నైట్ అనే క్యాప్షన్ ని పెట్టి ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో 4 పని వాళ్ళుండగా అందులో 2 పిల్లల్ని చూసుకునే కేర్ టేకర్స్ అయితే మిగిలిన 2 వంట పని, ఇంటి పనిని చూసుకుంటుండేవారు. ఇక ఈ క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకైన జహంగీర్ ఉంటున్న రూమ్ లోకి వెళ్లిన ఒక గుర్తు తెలియని వ్యక్తి అక్కడున్న కేర్ టేకర్ తో గొడవకి దిగి ఆమెపై గట్టిగా అరుచుకుంటూ కత్తితో దాడి చేయడంతో తను గాయాల పాలైంది. ఇక ఆమె అరుపులు విని పక్క రూమ్ లోనే ఉన్న సైఫ్ అలీ ఖాన్ రాత్రి 2:30 గంటలకి బయటికి వచ్చి చూడగా కేర్ టేకర్ చేతికి గాయాలై ఉండడంతో ఇమీడియట్ గా ఆమెను కాపాడేందుకు సైఫ్ అలీ ఖాన్ ప్రయత్నించాడు. దీంతో ఆ గుర్తు తెలియని వ్యక్తి కోపంతో అడ్డొచ్చిన సైఫ్ అలీ ఖాన్ ని 2 సార్లు తీవ్రంగా గాయపరిచి 4 సార్లు కత్తిపోట్లు వేశాడు. అలా వీరి అరుపుల్ని విని మిగిలిన 3 పనివాళ్లు పరిగెత్తుకొని రాగా ఆ గుర్తు తెలియని వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో సైఫ్ అలీ ఖాన్ కేర్ టేకర్ ని హాస్పిటల్లో చేర్పించగా వీరిద్దరూ ప్రాణాపాయాలతో బయటపడ్డారు. అలా ఈ న్యూస్ మరుసటి రోజు అన్ని చోట్ల వైరల్ అవ్వడంతో ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసిన పోలీసులు ఈ కేసుని 3 విధాలుగా ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు. అలా మొదటిగా కేర్ టేకర్ అమ్మాయిపై దాడి చేసిన ఆ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేసిన వాడైనా అయి ఉండాలి, లేక బయట అబ్బాయితో ఆమె లవ్ లో ఉంటూ మధ్యరాత్రి అతన్ని ఇంటికి పిలిపించుకోగా అక్కడే వీరిద్దరికి కొన్ని విషయాల్లో మనస్పర్ధాలు వచ్చి ఆ కోపంతోనే ఆమెను హతమార్చడానికి చూశాడని, అలా అక్కడికి సైఫ్ అలీ ఖాన్ రావడంతో కోపంతో అతనిపై కూడా దాడి చేసుంటాడని పోలీసులు చెప్పుకొచ్చారు. ఎందుకంటే అంతటి హై సెక్యూరిటీ ఉన్న ప్లేస్ లో ఒక అనామకుడు అంత ఈజీగా 12వ అంతస్తుకి వెళ్లడం అనేది అసాధ్యమని చెప్పుకొచ్చారు. ఇక రెండో కోణంలో ఇంట్లో పనిచేసే వ్యక్తులెవరో ఆ గుర్తు తెలియని వ్యక్తితో కుమ్మక్కై కరీనా కపూర్ ఇంట్లో లేనిది చూసి దొంగతనానికి పిలిచుంటారని, వారే అతనికి డోర్ యాక్సెస్ ఇచ్చుంటారని, ఆ టైంలో కేర్ టేకర్ అతన్ని చూసి అరవడంతో ఆ దొంగ ఇలా చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇక మూడో కోణంలో కరీనా కపూర్ ఇన్స్టాగ్రామ్ ని చూసి వారి ఫ్యామిలీ మొత్తం పార్టీలో ఉండుంటారని, ఆ అపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఇంట్లో ఎవరూ లేరనుకొని దొంగతనం చేయొచ్చనే ఆలోచనతో డూప్లికేట్ కీతో లోపలికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని పోలీసులు చెప్పుకొస్తూ ఈ మూడింట్లో ఏదైనా జరిగుండొచ్చని, ఆ గుర్తు తెలియని వ్యక్తి దొరికాకే నిజానిజాలు బయటికి వస్తాయని చెప్పుకొచ్చారు. ఇక అలా పోలీసులు ఈ ఎంక్వైరీ సమయంలో ఒక వ్యక్తి భుజాన బ్యాగ్ వేసుకొని మెట్ల మీద నుండి వెళుతున్న ఒక వీడియోని మీడియాకి రిలీజ్ చేయగా సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన వ్యక్తి అతనేనని మీడియాలో ప్రచారం జరిగింది. కానీ పోలీసులు అతన్ని ఒక రైల్వే స్టేషన్ దగ్గర అదుపులోకి తీసుకున్నాక మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో అతన్ని ఒక అనుమానితుడిగానే భావిస్తున్నారని, ఇంకా ఈ అఘాయిత్యాన్ని ఎవరు చేశారనేది తమకి తెలియదని, త్వరలోనే నేరస్తుడు ఎవరనేది వెల్లడిస్తామని పోలీసులు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ కేసు మీద పోలీసులు 7 టీములుగా డివైడ్ అయి పనిచేస్తున్నారని వెల్లడించారు. మీరు ఈ ఇన్సిడెంట్ పై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.